డియర్ స్టూడెంట్స్, నేను మీ ఉపేందర్ సార్ని. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రతి పోటీ పరీక్షకి అంటే కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా సిడిపిఓ కానీ, ఇంకా జేఎల్ఎం కానీ, ఏఈఓ ప్రతి పోటీ పరీక్షకి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు, అదేవిధంగా రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి ఆ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలుసు. ఆ సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా అగ్రగామిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్లో తెలంగాణ ఉద్యమం మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు. అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత ఈ హిస్టరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనే విషయం మీకు తెలుసు. ఇకపోతే గ్రూప్ 2లో ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం మీదనే 150 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్టుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మీకు తెలుసు. ఇక గ్రూప్ 1కి అదే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అవతరణకు సంబంధించినటువంటి ఒక కొత్త పుస్తకాన్ని మీ ముందుకు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ పుస్తకాన్ని నేను చదవటం వల్ల నాకేం ఉపయోగం? ఎందుకంటే వాళ్ళ మార్కెట్లో నెంబర్ ఆఫ్ పుస్తకాలు తెలంగాణ ఉద్యమం మీద ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పుస్తకాన్ని నేను ఎందుకు చదవాలనే ప్రశ్న పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి మిత్రుడికి రావచ్చు. అయితే ఆ విద్యార్థి మిత్రులకి నేను చెప్పే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, దీనిలో ఆ టాపిక్గానే కాకుండా ఒక సినిమా కథలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను. అంటే సరళమైన భాషతో. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈ బుక్ని కేవలం బిట్టు టైప్ ఎగ్జామ్స్కు మాత్రమే కాకుండా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో వ్యాసాలు ఉంటాయి. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు వివిధ టాపిక్ని మీరు ఎగ్జామ్లో వ్యాసాల టైప్లో గ్రూప్ 1లో రాయాల్సి వస్తుంది. కాబట్టి వాటికి కూడా ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో మీకు సమగ్రంగా అందించే ప్రయత్నాన్ని నేను చేశాను. ఏ బుక్ కొనాలనుకున్నా ప్రతి విద్యార్థి కూడా విషయ సూచికను చూసి ఆలోచించుకుంటాడు. ఈ విషయంలో నా స్టూడెంట్కి ముందే నేను పర్ఫెక్ట్ అవగాహన కల్పిస్తున్నాను. మన బుక్ కొన్నట్లయితే మీరు ఈ టాపికుల మీద అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని సంపాదిస్తారు. ఓకేనా? ఏదో తూతూ మంత్రం లాగా ఈ పుస్తకంలో నేను రాయలేదు. ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసి ఎన్నో వివరణలతో మీకు అందించటం జరిగింది. చూడండి, విషయ సూచికలో అసబ్జాహీలు దగ్గర నుంచి మొదలు పెడితే మొదటి సాలార్జింగ్ సంస్కరణలు, అసబ్జాహీ కాలంలో భూస్వామ్య వ్యవస్థ, నిజాం కాలంలో సామాజిక వ్యవస్థ, తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్లో ఆర్య సమాజం, ఆది హిందూ ఉద్యమం, రజాకార్ ఉద్యమం, పత్రికలు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం, తెలంగాణలో గిరిజన తిరుగుబాట్లు, తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్లో మిలిటరీ పాలన, వెల్లోడి పాలన, భూదానోద్యమం, హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు, 1952 ముల్కీ ఉద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఫజులాలీ కమిషను, విశాలాంధ్ర ఉద్యమం, తెలంగాణ ప్రాంతీయ మండలి, 1969 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరుల స్తూపం, రాజకీయ పార్టీగా పొలిటికల్ టీపీఎస్ పార్టీ. ఓకేనా? ఇంతవరకు తొలిదశ తెలంగాణ ఉద్యమం అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటారుగా. ప్రత్యేకంగా విషయం ఏంటంటే 1948 నుంచి 1970 వరకు ఉన్నటువంటి దశ ఐడియా ఆఫ్ తెలంగాణ లేదా భావన దశ కిందకు వచ్చేటటువంటిది ఇది. నెక్స్ట్ చూడండి, సీఎంగా పివి నరసింహారావు, జయాంధ్ర ఉద్యమం, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పాలనలో తెలంగాణ, సీఎంగా ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ పాలనలో తెలంగాణ మేధావుల పోరాటం, సీఎంగా చంద్రబాబు నాయుడు. ఓకేనా? జై తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, మలిదశ తెలంగాణ ఉద్యమం, శ్రీకృష్ణ కమిటీ, పొలిటికల్ జేఏసీ, జై సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర, ఏపీ విభజన ప్రక్రియ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు, లోక్సభలో తెలంగాణ బిల్లు, తెలంగాణ తల్లి, తెలంగాణ సినిమాలు, తెలంగాణ పాటలు, తెలంగాణ నక్సలిజం, ప్రపంచ తెలుగు మహాసభలు. ఓకేనా? మోడల్ పేపర్స్, తెలంగాణ వైతాళికులు, తెలంగాణ పండుగలు, తెలంగాణ చారిత్రక అంశాలు, తెలంగాణ మాండలికాలు. మొత్తానికైతే 3 దశలని ఇక్కడ టోటల్గా వివరించటం జరిగింది. ఓకేనమ్మా? ఈ పుస్తకంలో ఈ విషయాలపైన మీకు పూర్తి అవగాహన కల్పించటం జరుగుతుంది. మన బుక్కులో ఏదో బిట్టు టైప్లో కాకుండా దాని వ్యాసాల టైప్లో కూడా మీరు భవిష్యత్తులో ఉపయోగించుకునేటట్టుగా పొందుపరచటం జరిగింది. అదేవిధంగా అప్పటి పరిస్థితుల్ని కూడా ఫోటోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా
అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంలో ఆ టాపిక్ సంబంధించిన సమాచారంతో పాటు ఆనాటి సమకాలీన ఫోటోల్ని కూడా పొందుపరచడం జరిగింది. చూడండి, సీఎంగా పివి నరసింహారావు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి అంటే ఏమని చెప్తాం? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ గారు. 1971 నుంచి 1973 వరకు పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ నుంచి సీఎం అయిన తొలి వ్యక్తి కదా. ఆయన చేసిన సంస్కరణలన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి, మీకు వ్యాసాలకి కూడా ఉపయోగపడేటట్టుగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ ఫోటో మీద అవగాహన వచ్చినా ఈ టాపిక్ నేను చదివాను, పర్ఫెక్ట్గా నాకు అవగాహన ఉందని రేపు ఆన్సర్లు చేయడానికి వీలయ్యేటట్టుగా ఒక స్టూడెంట్ ఏది కోరుకుంటాడో అది మన పుస్తకంలో పొందుపరచడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పుస్తకంలో ఆ టాపిక్లను వివరించటమే కాకుండా ఎన్నో క్వశ్చన్ పేపర్లని, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద అవగాహన అనేది ఉంటుంది, కానీ దాన్ని ఏ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఏం ఆన్సర్ గుర్తించాలనేటటువంటిది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని ముందు సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన, తర్వాత ప్రాక్టీస్ బిట్లని సమగ్రంగా అందించేటువంటి ప్రయత్నం నేను చేశాను. ఈ పుస్తకానికి కేవలం 350 రూపాయలు మాత్రమే నేను రేటు నిర్ణయించడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, నేను ముందే చెప్తున్నది, ఇది కేవలం బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే రూపొందించిన పుస్తకం. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో కలర్ఫుల్ పుస్తకాలు వస్తున్నాయి, కానీ దీన్ని నేను బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే విడుదల చేస్తున్నాను. ఇది మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, కేవలం 350 రూపాయలకు మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి పాఠం వివరణతో పాటు ప్రాక్టీస్ బిట్లు అనేటటువంటివి చాలా 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 అవసరం విద్యార్థికి. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్లు చేస్తే టైం సేవ్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుకు ప్రాక్టీస్ పేపర్ చేశారనుకోండి, అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి వీలవుతుంది. రెండోది ఏంటంటే, రోజు ప్రాక్టీస్ పేపర్ ఇక్కడ చేస్తే ఆ టాపిక్ మీద నేను ఎక్కువ మార్కులు సంపాదించుకుంటున్నా. మొత్తం సిలబస్లో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణకు సంబంధించిన సిలబస్లో ఏ టాపిక్ మీద నేను బాగా గ్రిప్పు సంపాదించా, దేని మీద లేదు. మళ్ళీ దాన్ని నేను ఒకసారి చదువుకుంటే సరిపోద్ది అనేటటువంటిది విద్యార్థి బాగా గుర్తుంచుకోవాలి. ఇది నా ఒక్క సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎక్కువ మార్కులు అసలు ఎగ్జామ్లో సంపాదించుకోవాలంటే రోజు ప్రాక్టీస్ పేపర్ చేయాలి. దీనివల్ల సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, రేపటి రోజున టైం సేవ్ చేసుకోవటానికి వీలవుతుంది. మూడో విషయం ఏంటంటే, ఆ టాపిక్లో ఎక్కడ వెనకబడి ఉన్నామో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవటానికి మళ్ళీ తెల్లారే చదవటానికి అవకాశం ఉంటుంది. అసలు ఎగ్జామ్ దగ్గర మనం ఏ తప్పులు చేయకుండా ఉండటానికి వీలవుతుంది. అందుకని మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన పుస్తకంలో నేను ప్రత్యేకంగా 36 ప్రాక్టీస్ పేపర్లని పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి టాపిక్లో అయిపోయిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిపి 36 పేపర్లను పెట్టడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకున్న వాళ్ళు 9966345453 ఓకేనమ్మా, 9966345453 అనే నెంబర్కి కాల్ చేసినట్టయితే ఈ పుస్తకాన్ని మీరు పొందటానికి వీలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మార్కెట్లో ఏ పుస్తక శాఖలో నేను ఇవ్వలేదు, అంటే ఏ ప్రత్యేకంగా మార్కెటింగ్ సౌకర్యం అయితే లేదు. ఇది కేవలం మీకు ఆన్లైన్లో మాత్రమే మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారానే అందించడం జరుగుతుంది. బయట పుస్తకాల షాపుల్లో మాత్రం ఇది లభించదు. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం కావలసిన వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు వాళ్ళు పంపిస్తారు. కేవలం 350 రూపాయలు మాత్రమే దీనికి ధరను నిర్ణయించడం జరిగింది. ఓకేనమ్మా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. మీరు నా బుక్కే కొనాలని లేదు, మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదివినా కూడా నేను మీకు ప్రత్యేకంగా విషయం తెలియజేసిందంటే, ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు చేయండి. ఈ ఉపేంద్ర హిస్టరీ అకాడమీ రూపొందించిన బుక్ని కొంటేనే నాకు ఉద్యోగం వస్తుందని కాదు. మార్కెట్లో ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం మీద చాలామంది సార్లు రాశారు. ఆ బుక్ చదివినా కూడా ప్రాక్టీస్ పేపర్లు చేయడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మన బుక్ కొనటం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు నేను 2 మాత్రం చెప్పగలుగుతా. ఒకటి ఏంటంటే, బిట్స్ని మీద బాగా అవగాహన పెంచుకోవడానికి ప్రాక్టీస్ పేపర్లు పెట్టడం జరిగింది ఒకటి. రెండోది,
మీకు ఆ టాపిక్గానే కాకుండా ఒక సినిమా కథలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా మైండ్లో మంచిగా సెట్ కావటానికి వీలవుతుంది, అంటే పూర్తి అవగాహన సంపాదించుకోవటానికి వీలవుతుంది. మూడోది ఏంటంటే ఇవాళ ఈ బిట్టు టైప్ కోసమే వాడిన ఈ బుక్ని రేపు మీరు భవిష్యత్తులో గ్రూప్ 1 కనుక రాసేటప్పుడు వ్యాసాల రూపంలో కూడా రాసుకోవటానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని మాత్రం నేను మాట ఇస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించినటువంటి బుక్కు కొనుగోలు చేసిన వారు అద్భుతమైనటువంటి ఆ సబ్జెక్టును అవగాహన సంపాదించుకొని రేపటి రోజున అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబును పొందుతారని చెప్పి నేను మాట ఇస్తున్నాను.